హరి ఓం. శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామిని. ఈరోజు మనం మార్కాపురంలో ఉన్నాము. మార్కాపురంలో శ్రీ శ్రీ డాక్టర్ లక్ష్మిరెడ్డి గారు అరుణాచల్ హాస్పిటల్ అనే ఒక గొప్ప హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నారు. సామాన్య ప్రజానీకానికి అతి తక్కువ ధరకు వైద్యం చేస్తూ ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించారు. సమాజ సేవ కోసమే ఈ హాస్పిటల్ నిర్మిస్తున్నారు. ఈ హాస్పిటల్ మన పర్యవేక్షణలోనే నిర్మాణం జరుగుతోంది. సమాజ సేవ కోసం ఇలా నిర్మించే హాస్పిటల్కి నా వంతు నాకు తెలిసిన వాస్తు 100% వాస్తు ప్రకారం వాస్తు వచ్చేలా హాస్పిటల్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ హాస్పిటల్ త్వరలో నిర్మాణమయ్యి ఎంతోమంది పేద ప్రజలకు సేవ చేసే హాస్పిటల్గా రూపాంతరం చెందాలని కోరుతూ డాక్టర్ లక్ష్మిరెడ్డి గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను ఇక్కడ మార్కాపురంలో ఒక హాస్పిటల్ కడుతున్నాను. ఇక్కడ చాలా గుంత కూడా 20 అడుగులు గుంత పడ్డది కొన్నది. అందరూ కూడా నువ్వు కట్టలేవులే, ఎందుకు అంత గుంత పడ్డది అంటే, లేదు నేను ఖచ్చితంగా కడతాను హాస్పిటల్ ఉన్నాను. స్థల ప్రభావం లేకుంటే దైవ నిర్ణయం తెలియదు, కానీ హాస్పిటల్ అయితే కంప్లీట్ చేశా. ఒక చిన్న తప్పు చేశాను. ప్రహరీ గోడ అనేది ఈశాన్యం విపరీతంగా పెంచాను. వాయువు తగ్గిపోయింది. అటు కొంచెం వ్యవహారం అనేది స్లో అయినది. నాకు ఎందుకో డౌట్ వచ్చినది. అన్ని వీడియోస్ చూస్తున్నా. మనం ధనంజయ స్వామి గారి వీడియో చూసేసి ఒకసారి పిలిచడం జరిగింది. స్వామి వచ్చేసి నైట్ పూట వచ్చాను కూడా, నైట్ కూడా మొత్తం కొలతలు పిలిచేసి చెప్పిపోయాడు, సార్ ఇట్లా చేయండి, మీరు తొందరగా ఇబ్బంది ఏం లేదన్నాడు. అది స్వామి చెప్పినట్టే నీట్గా కొలతలు పిలిచేసిన తర్వాత గేట్లు ఆయన ప్రకారం గేట్లు పెట్టించా. గేట్లు పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ కంప్లీట్గా పాజిటివ్గా జరుగుతుంది వర్క్. వాస్తు వరకు నాకు చూస్తే ఎంతమంది చాలా మందిని చూసినా కానీ మన ధనంజయ స్వామికి ఉన్నంత పరిజ్ఞానం ఎవరికి లేదనిపిస్తుంది నాకు. ఆయన అయితే నేను పూర్తిగా నమ్మకంగా మొత్తం ఆయన మీద వదిలిపెట్టేసి బిల్డింగ్ కడుతున్నాను. నాకైతే పూర్తిగా నమ్మకం ఉంది. ఆయన 100% వాస్తు, ఆయనకు విషయ పరిజ్ఞానం బాగుందని అందరూ కూడా ఉపయోగించుకొని కోరుతున్నాను. ఈ డాక్టర్ లక్ష్మిరెడ్డి గారి మాటలు విన్నారు కదా. ఎంతో ఉన్నత ఆశయంతో పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఇంత గొప్ప హాస్పిటల్ వీరు నిర్మాణం చేస్తున్నారు. ఈ హాస్పిటల్ త్వరితగతిన పూర్తి కావాలని, మరలా ఎంతోమంది ప్రజలకు ఇక్కడ ఆశ్రయం దొరకాలని కోరుతూ ఇంత గొప్ప హాస్పిటల్కు వాస్తు సలహాలను ఇవ్వడం, నా పర్యవేక్షణలో ఈ బిల్డింగ్ నిర్మాణం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది అని తెలియజేస్తూ, ఈ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామి, భూమానందాశ్రమము, మటకశిర. హరి ఓం తత్సత్.